ఎవడైతే తోటి మనుషుల యొక్క మాట సహాయాన్ని అడిగే స్థితి లేకుండా, ధనాన్ని అర్థించే స్థితి లేకుండా, ఎవరి శక్తి యుక్తుల యొక్క సేవా సహకారాలు మరి అడగకుండా బ్రతకగలుగుతాడో, ఎన్ని అవసరాలు లేకుండా బ్రతకగలుగుతాడో వాడే బ్రతుకులో రారాజు. వాడే రాజండి. ఎవడైతే తోటి మనుషుల యొక్క మాట సహాయం అవసరం లేకుండా, మరి ధనాన్ని అర్థించకుండా, వారి యొక్క శక్తియుక్తుల సేవలను అడగకుండా బ్రతకగలుగుతాడో ఎవడైతే, వాడే రాజు. వాడే బ్రతుకుల్లో రారాజు. గుర్తుపెట్టుకుండా ఈ స్థితి ఎవడికి ఉండదు. కనీసం మాట సహాయాన్నైనా అడగాల్సి వస్తుంది. నాకు ఈ పని చేసి పెట్టు అని అతన్ని అడుగు అని మరి వెళ్ళి అతని యొక్క ఉన్నతమైన వ్యక్తిని మనం అడగవలసి వచ్చిన స్థితి వస్తుంది. కానీ వాడికి ఎవరికైతే ఆ స్థితి లేదు, ఏదైనా ఆర్థిక దుస్థితి వల్ల మరి ఆ ధన సహాయాన్ని అర్థించవలసి వస్తుంది ఎవరికైనా సరే, తప్పని పరిస్థితి. అట్టి స్థితి లేకుండా, అంటే అప్పు చేసే స్థితి లేకుండా, మరి ఎవరి శక్తి మరి సేవలకు కానీ సహకారాలు కానీ వాళ్ళ యుక్తి శక్తి అడగకుండా బ్రతకగలుగుతాడు. అట్టి స్థితి వాడికి లేకుండా ఉంటుందో వాడే రాజు. వాడే బ్రతుకులు రారాజు. ఎవరికి ఉంటుందండి ఇది? అట్లా ఉన్నవాడే రాజు, బ్రతుకులు రారాజు.